హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. గైస్, వాస్తవంగా నేను వాయిస్ ఓవర్ వేరే ఇచ్చిన అయితే అనుకోకుండా ఫ్రీ ఉన్నామని చెప్పి రాజస్థాన్ అయితే మూవీకి అయితే వెళ్తున్నాం. చూద్దాం, ఆనెస్ట్ రివ్యూస్తో పోయి చూసి ఓకేనా. చిల్లు మరి ఇక సీఆ మిట్పల్లి అయితే వెళ్ళిపోం లక్ష్మీ థియేటర్. ఓకేనా సార్, నమస్తే డాక్టర్ సాబ్. మెట్పల్లి రిబల్స్ రాజాసాబ్ చూడండి గైస్. రిలీజ్ అయినా 3-4 days 5 days అవుతుంది, అయినా పబ్లిక్ ఇవ్వండి వెహికల్స్ కొంచెం లేట్ అయింది. సో చూద్దాం లోపల. ఓకేనా చలో. గైస్ చూడండి, ఇంటర్వల్ టైం ఇప్పుడు. మంచిగా స్నాక్ తీసుకొని మళ్ళీ వెళ్ళిపోం. ఫస్ట్ హాఫ్ అయితే ఓకే, సెకండ్ హాఫ్ అయితే చూడాలి ఇప్పుడు. చలో గాయస్, ఇంటర్వ్యూ అయితే అయిపోయింది, అవుతున్నాం లోపలికి. సెకండ్ హాఫ్ చూస్తాం ఇక. ఓకేనా అది చూసారు కదా, వేరే అనిపించింది సార్. లాస్ట్ సెకండ్ హాఫ్ అయితే వేరే అనిపించింది. ఓకే గైస్, ఆల్మోస్ట్ టైం వచ్చేసి ఇప్పుడు 5:30 అవుతుంది. రివ్యూ అనేది ఇంటికి వెనక మాట్లాడదాం. ఓకేనా షేర్ గైస్. మూవీ అయిపోగానే డైరెక్ట్ ఇంటికి వచ్చేసిన షాప్కి వచ్చి మళ్ళీ తిరుపతి మనం టూర్ వేస్తున్నాం కదా అన్న వాళ్ళకి ఇట్లా. సో దానికని చెప్పి కొన్ని డ్రెస్సులు తక్కువ పడుతున్నాయి. డ్రెస్సు నైట్ ప్యాంట్స్ అట్లనే షార్ట్స్ తీసుకొని వచ్చిన. సో ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. రివ్యూ చేద్దామని చెప్పి వచ్చేసిన. సినిమా మొత్తం చూసిరు కదా, సారీ కొంచెం చూపించిన కదా క్లిప్స్, మొత్తం మీద కాపీ వస్తుందని చెప్పి నేను రివ్యూ ఇస్తున్నా. ముందుగా ఆనెస్ట్ చెప్పాలంటే ప్రభాస్ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే కొంచెం ఆందోళనే, అంటే కొంచెం డల్ అయిపోతారు. ఎందుకంటే యూత్కు సంబంధించిన మూవీ అయితే 100% ఎవరైనా సరే, డైరెక్టర్ ఎవరు, కొరియోగ్రాఫర్, అలానే ఇంకేంది అవన్నీ మనకు అద్దు. డైరెక్ట్ స్టోరీకి వెళ్ళిపోదాం. ఫ్యాన్స్కి అయితే కొంచెం డిసప్పాయింటే, ఎందుకంటే అందరు ఒకటే తీరు ఆలోచించారు. ఒక్కొక్కళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న యూత్ ఎట్లుందంటే ఫైటింగ్ కానీ, సినిమాటిక్ కానీ, ఇంకా అట్రాక్షన్ తెలుసు కదా, ఇప్పుడు జనరల్గా అట్రాక్షన్ ఉంటుంది, చెప్పసలేదు. మెయిన్ థింగ్ ఏంటంటే అదొకటి యూత్కి. సెకండ్ థింగ్ ఏంటంటే కాన్సెప్ట్, ఏదైనా చేస్తా అనే కాన్సెప్ట్ ఉండాలి. ఇప్పుడు యూత్ ఏంటంటే ఉడుకు రక్తం కదా గైస్, ఉడుకు రక్తం కాబట్టి గరం ఉండాలి మూవీ అయినా ఏదైనా. సో ఈ మూవీలో కొంచెం తగ్గినట్టుంది, పర్లేదు. మెయిన్ థింగ్ ఏంటంటే నేను మెడికల్లో ఉన్నా, ఇప్పింది ఉండదా గైస్. ఈ మెడికల్ కాబట్టి టాబ్లెట్ వస్తారు, పబ్లిక్ సాంగ్స్ వస్తున్నాయి. మళ్ళీ సాంగ్స్ అయిపోయినాక పడదాం. ఓకేనా చలో. ఓకే గైస్, ఇప్పుడు మళ్ళీ సాంగ్ అయిపోయింది అక్కడ, విలేజ్ మైక్. ఓకే, ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే పబ్లిక్ టాక్ కానీ, యూత్కి కానీ మూవీ చూస్తే తిక్క ఉంది. క్లారిఫై అంటే డీటెయిల్ చెప్పాలంటే అప్పుడే అర్థమవుతుంది, అప్పుడే అర్థం కానట్టుంది. ప్రభాస్ అన్న అయితే మూవీలో అప్పుడే అక్కడ ఉంటాడు, అప్పుడు ఇక్కడ ఉంటాడు, అప్పుడే దయ్యాలు కొట్టుంటాడు. అదేవిధంగా మళ్ళీ ఒకసారి చూస్తే అప్పుడే హాస్పిటల్ ఉంటాడు వాళ్ళ నానమ్మ దగ్గర. స్టోరీ అసలు రియాలిటీ ఏంది అంటే ఇల్యూజినేషన్ అంటే బార్బెల్ తెలుసు కదా, చక్రస్ అంటే మన మైండ్లో ఏమనుకుంటామో అది జరుగుతుంది అని చెప్పి ఈ మూవీ యొక్క ఉద్దేశం, మెయిన్ థింగ్. ఓకే పర్లేదు, అట్లానే ఇట్టు కాకుండా అట్లా కాకుండా మీడియంగా ఉంది. ఏవరేజ్ అంటే నా జెన్యూన్ రివ్యూ చెప్తున్నా, ఏవరేజ్ ఉంది. నాకు అర్థమైంది ఏంటంటే నా లైఫ్లో జరిగిన సంఘటన గురించి కూడా చెప్తాను మీకు. అంటే ఈ మూవీ చూసినప్పుడు నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, ఇప్పుడు మనం పడుకుంటాం డీప్ నిద్రలో ఉన్న, అంటే అతి నిద్రలో ఉన్నప్పుడు అయితే మనం అనుకుంటాం కదా, కరలా అనుకుంటాం పలానా చోటుకైనాము, అటువైనా ఇటువైనాము అని చెప్పి. ఒక్కొక్కసారి ఇట్లా అనిపిస్తుంది, పెద్ద బాయిల దొంగినట్టు, తెలుసు కదా గైస్. అప్పుడే భయం పడతాం, ఇట్లా బాయిల పడ ఏదో అయిందని, అట్లా ఇల్యూజినేషన్. ఇంకోటి ఏంటంటే
ఊహాగానం అంటే మనది మనకే ఊహించుకుంటాం. ఇప్పుడు నేను ప్రజెంట్ మొన్న రీసెంట్ ఏంటంటే మా ఫ్యామిలీ ఎవరు లేరు, ఇంట్లో ఒక్కనే ఉన్నా, పడుకున్నా. అయితే అనుకున్నా పడుకున్నప్పుడు లైట్ ఆఫ్ చేసి పడుకుంటాం కదా, అరే దయ్యం వస్తుంది, ఇప్పుడు మా ఊరి చీరలో ఉంది, అట్లా మెల్లమెల్ల నడుచుకుంటూ వచ్చింది అని చెప్పి ఇంట్లో దాకా వచ్చింది అని చెప్పి సడన్గా దుప్పటి తీస్తున్న టైంలో రప్పన వచ్చింది దుప్పటి చూస్తాం. అట్లా ఇల్యూజినేషన్స్. సో ఇలాంటి క్రియేటివిటీ అనేది మనకు మూవీలో చూపించారు ప్రభాస్ అన్న అండ్ డైరెక్టర్. ఇంకోటి ఏంటంటే మెయిన్ థింగ్ దీంట్లో చక్రాస్ అంటే మీనింగ్ ఏంటంటే మనం ఏదైనా పట్టుదలతో అనుకుంటే ఖచ్చితంగా అయిపోతుంది. దాని మీనింగ్ కూడా ఈ మూవీలో ఉంది. కొన్ని మైనస్ ఏంటంటే ఓపెన్ చెప్తున్నా గైస్, జెన్యూన్ రివ్యూ, కామెంట్ పెట్టాలి పెట్టండి ప్రభాస్ అన్న ఫ్యాన్స్, ఎందుకంటే ఓపెన్ చెప్తున్నా, జెన్యూన్ చెప్తున్నా, నాకైతే ఎవరైతే అనిపించింది. దీనిలో మైనస్ పాయింట్స్ ఏంటంటే ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, బాహుబలి చూడండి ఎట్లా అయిపోయింది, ఎందుకంటే జెన్యూన్ అనిపించింది, అంటే రియలిస్టిక్గా. ఇప్పుడు నేను చూసిన దాంట్లో అయితే మొసలి అది గ్రాఫిక్గా అనిపించింది, అట్లనే అంత పోని మొసలి కొంచెం న్యాచురల్గా అనిపించింది, కొంచెం 50-50. మెయిన్ థింగ్ ఏంటంటే పిల్లిలు మొత్తం గ్రాఫిక్స్ చూసి ఏర్పడుతుంది. అలాగే దయ్యాలు కూడా మళ్ళా అసలు దయ్యాలు చూస్తే గజ్జ అట్లా భయం ఉండాలి. అసలు దయ్యాలను చూస్తే నార్మల్ కామెడీగానే అనిపించింది. మళ్ళీ దయ్యాల మ్యూజిక్స్ కూడా పెట్టారు సరిగ్గా. ఇంకోటి నార్మల్ మ్యూజిక్స్ కూడా నేను చూసిన మస్తు సినిమాలు చూసిన, అఖండ, అలాగే ఇంకా కొన్ని మ్యూజిక్ చూసిన, సేమ్ దాంట్లో ఉన్న మ్యూజిక్కే దీంట్లో పెట్టినట్టు అనిపిస్తుంది నాకు. మెయిన్ థింగ్ ఏంటంటే మళ్ళీ ప్రభాస్ అన్న కటౌట్కి ఈ మూవీ కొంచెం డిఫరెన్స్ ఉంది. మళ్ళా సెకండ్ థింగ్, ఒక్క సినిమాలో ఒక మూవీలో ఒకరు లేదా ఇద్దరు హీరోయిన్స్ పెడతారు. ఈ మూవీలో అయితే ముగ్గురు పెట్టారు, కన్ఫ్యూజ్ మొత్తం. ఓకేనా, అంటే మేబీ సెకండ్ పార్ట్లో ట్విస్ట్ ఉంటుంది కావచ్చు, తెలియదు. అంటే నా ఒపీనియన్ నేను చెప్పిన. ఓకేనా, ఓవరాల్గా చెప్పాలంటే గైస్, మూవీ అనేది ఇటు ఫ్లాప్ కాకుండా ఇటు హిట్ కాకుండా ఏవరేజ్ అని వస్తుందని నా అభిప్రాయం. ఇక మీకు కూడా ఏమనిపిస్తుందో మూవీ చూసిన వాళ్ళైతే కామెంట్ చేయండి. మెయిన్ థింగ్, ఈ మూవీ అనేది ఇల్యూజినేషన్ అండ్ చక్రాకు సంబంధించిన మూవీ. ఎక్కువ యూత్ వాళ్ళకైతే కొంచెం డౌట్ఫుల్గానే ఉంటుంది, అట్లనే పబ్లిక్ కూడా కొంచెం ఇటు ఉంటారు కాబట్టి ఏవరేజ్ అని చెప్పి నేను అంటున్నా. ఎందుకంటే అర్థం చేసుకున్న వాళ్ళకు ఓకే, అర్థం కాని వాళ్ళకు కాబట్టి నేను ఏం చెప్తున్నా, ఇటు కాబట్టి ఏవరేజ్ అని చెప్తున్నా. మొత్తానికైతే నా యొక్క జెన్యూన్ రివ్యూ ప్రభాస్ అన్న మూవీ అయితే ఏవరేజ్. ఓకేనా, ఓకే, మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి గైస్. ఇంతటితో వీడియో చేస్తున్నా. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. షేర్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.